హలో అందరికీ నమస్కారం. ఈరోజు జీమెయిల్ క్రియేట్ చేయడం ఎలా అనేది తెలుసుకుంటాం. జీమెయిల్ క్రియేట్ చేయడం అందరికీ తెలుసు, కానీ కొందరి కోసమే ఈ వీడియో క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ కొందరు వీడియోని చూసి జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈమెయిల్ ఎలా సెండ్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే తప్పకుండా మా ఛానల్ లైక్ చేసి షేర్. ఫస్ట్ స్టెప్, వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఓపెన్ చేస్తే ఈ విధమైన స్క్రీన్ కనిపిస్తుంది. ఈ స్క్రీన్లో క్రియేట్ అకౌంట్ను సెలెక్ట్ చేసి మై పర్సనల్ యూస్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ను క్లిక్ చేయండి. ఆ తర్వాత యాడ్ అకౌంట్ టు డివైస్ను సెలెక్ట్ చేయండి. తర్వాత కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, ఇంటి పేరు రాసి నెక్స్ట్ బటన్ను క్లిక్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జెండర్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఇంతకుముందు మన పేరు ఇచ్చాము, దానికి సంబంధించి రిలేటెడ్ ఈమెయిల్ అడ్రస్లు డిస్ప్లే అవుతాయి. వాటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని అడుగుతుంది. దాంట్లోనే మనకు ఇష్టమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్లో మీకు ఇష్టమైన అడ్రస్ రాసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో క్రియేట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీకు నచ్చిన విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్ తప్పకుండా ఉండాలి. ఈ పాస్వర్డ్ బయట ఎవరికి ఇవ్వకూడదు. జాగ్రత్తగా ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత యాడ్ ఫోన్ నంబర్ స్క్రీన్ వస్తుంది. ఇందులో ఎస్ ఐ యామ్ ఇన్ అని బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత ప్రైవసీ అండ్ టర్మ్స్ విండోస్ ఓపెన్ అవుతుంది. దాన్ని కింద వరకు స్క్రాల్ డౌన్ చేసి ఐ అగ్రీ బటన్ను క్లిక్ చేస్తే మన జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టే. ఈమెయిల్ క్రియేట్ అయిన తర్వాత ఇన్బాక్స్లో గూగుల్ వారు వెల్కమ్ ఈమెయిల్ పంపించుంటారు. ఈ ఈమెయిల్ను ఓపెన్ చేసి వాళ్ళ సర్వీస్ గురించి చూసుకోవచ్చు. ఇన్బాక్స్ అనగా ఏం లేదు, మనం ఎవరైనా మనకు ఈమెయిల్ సెండ్ చేస్తే ఆ ఇన్బాక్స్లో వచ్చి చేరుతుంది. కనిపిస్తున్న పెన్ గుర్తును క్లిక్ చేస్తే కంపోజ్ మెనూ ఓపెన్ అవుతుంది. కంపోజ్ మెనూ దేనికని ఉపయోగిస్తారంటే, ఎవరికైనా ఈమెయిల్ సెండ్ చేయాలంటే ఈ కంపోజ్ మెనూ నుంచే ఈమెయిల్ సెండ్ చేయవచ్చు. ఈ కంపోజ్ మెనూలో 2 దగ్గర మన ఎవరికైతే ఈమెయిల్ పంపిస్తానో వాళ్ళ ఈమెయిల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్లో మనం సబ్జెక్ట్లో మన సారాంశం రాయాల్సి ఉంటుంది. ఇంకా కింద లెటర్ టైప్, మొత్తం లెటర్ టైప్ చేయాల్సి ఉంటుంది. లెటర్ టైప్ చేసిన తర్వాత ఏదైనా ఫోటో కానీ డాక్యుమెంట్ కానీ అటాచ్ చేయాలంటే ప్లస్ గుర్తును క్లిక్ చేస్తే మనకు అటాచ్ ఫైల్ అనే మెనూ వస్తుంది. దానిలో మనం మన మొబైల్ యొక్క డ్రైవ్లో తీసుకుపోతుంది. అందులో నుంచి మన ఫోటో కానీ డాక్యుమెంట్ కానీ దాన్ని అటాచ్ చేసి సెండ్ చేయవచ్చు. కనిపిస్తున్న 3 లైన్స్ని క్లిక్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. అందులో సెండ్ మెయిల్ క్లిక్ చేస్తే మన మెయిల్ సెండ్ అయ్యిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అందులో మనం సెండ్ చేసిన మెయిల్ యొక్క కాపీ సేవ్ అయ్యి ఉంటుంది. అందులో ఇంతేనండి. ఈమెయిల్ ఎట్టా ఓపెన్ చేయడం, సెండ్ చేయడం, రిసీవ్ చేసుకోవడం తెలుసుకున్నారు మరియు నేర్చుకున్నారు. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో అయినా కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్లో లేదా వాట్సాప్ గ్రూప్లో అయినా జాయిన్ అయ్యి డౌట్స్ను క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.